నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన శరవేగంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ లిస్టుల పేరుతో ఇస్తున్నటువంటి ట్విస్టులతో అసంతృప్తి పెరుగుతున్నటువంటి సంకేతాలు, అలానే అసంతృప్త ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ జనసేన పార్టీతో వేగంగా టచ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో ఒక బలమైనటువంటి నేతగా కొనతాల రామకృష్ణ 2 సార్లు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ తర్వాత కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ వైపు మరలుతారేమో అనేటువంటి సంకేతాలు ఉన్నప్పటికీ తర్వాత పరిణామాల్లో ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ కలిసి పరిస్థితులన్నీ వివరించారు. అదే క్రమంలో ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అనకాపల్లిలో ఫిబ్రవరి మొదటి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తన చేరికను అక్కడి నుంచి అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచనతో కొనతాల రామకృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆల్రెడీ ఈరోజు పవన్ కళ్యాణ్తో మరొకసారి కొనతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వీళ్ళిద్దరు భేటీలో ముఖ్యంగా చర్చకు వచ్చినటువంటి అంశం కొనతాల రామకృష్ణ మెంబర్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన పార్టీ మెంబర్షిప్ తీసుకుంటున్నటువంటి అంశాన్ని స్వయంగా పవన్ కళ్యాణే దానిలో ఎన్రోల్ చేసి తనని జన సైనికుడిగా ఆయన డిక్లేర్ చేస్తూ ఆ ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేసేటువంటి క్రమంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి అంశాలపైన, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలోనే ఈ భేటీ నిర్వహించారు. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ఉత్తరాంధ్ర సమస్యలకు సంబంధించినటువంటి ఎజెండా పైన క్లారిటీ ఇచ్చే విధంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలని కొనతాల రామకృష్ణ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్తో 1-2 సార్లు భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం పైన కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడం పైన ఇద్దరు నేతలు దృష్టి పెట్టారనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇదే క్రమంలో మొదటి సభగా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళేటువంటి క్రమంలో ఒక మొదటి సభగా అనకాపల్లి సభని డిసైడ్ చేస్తున్నారు. అందుకనే కొనతాల రామకృష్ణ దీనికి సంబంధించి ఒక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సభ తర్వాతే మిగతా సభలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా మచిలీపట్నం ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సో ఈ తరుణంలో మొదటి సభగా అనకాపల్లి సభ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు నాయకులు పదే భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన చర్చలు జరుపుతున్నారు. అలానే వివిధ సమస్యలకి ఇవ్వాల్సినటువంటి పరిష్కార మార్గాలు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రాధాన్యాలు, ఈ అంశాలపైన చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి కొనతాల రామకృష్ణ జనసేనలో మెంబర్షిప్ తీసుకున్నట్టుగానే అనౌన్స్ చేసింది పార్టీ. అదే క్రమంలో పార్టీలో అధికారికంగా ఆయన జాయిన్ అయ్యేటువంటి సమయాన్ని ఆ సభ ద్వారానే ప్రజలకి బహిరంగపరిచేందుకు ఇద్దరు నాయకులు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి.